సో ఫ్రెండ్స్ మన ఇప్పుడు కలాష్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టాల్ దగ్గర ఉన్నాం. సో వీళ్ళ స్టాల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, వీళ్ళు ఏమేమి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి మొదలైన విషయాలన్నీ ఈ సార్ని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. సార్ మీ గుడ్ నేమ్ సార్? రత్నాకర్ రెడ్డి. ఓకే సార్, మీ స్టాల్ ప్రత్యేకత ఏంటి, మీ ప్రొడక్ట్స్ గురించి చెప్పండి సార్. అది కలాష్ సీడ్స్ కంపెనీ జాల్నా సార్. ఓకే, మహారాష్ట్ర. ఓకే, మాది వెజిటేబుల్ కంపెనీ అండ్ ఫీల్డ్ క్రాప్. ప్రజెంట్ మళ్ళీ ఫీల్డ్ క్రాప్ కూడా వస్తున్నాము. ఓకే, ప్రజెంట్ ఏంటంటే మనకి అన్ని రకాల కూరగాయ విత్తనాలు, తర్వాత చిల్లీ రకాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి రకాలు అందుబాటులో ఉన్నాయి. మిర్చిలో అన్ని చాలా రకాలు అందుబాటులో, చాలా రకాలు. మినిమం 20-25 హైబ్రిడ్స్ అంటే ఏపీ తెలంగాణలో 20-25 హైబ్రిడ్స్ దాకా రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, మళ్ళీ రైతులకి ఇప్పుడున్న వాతావరణంకు తట్టుకొని అంటే బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్టెడ్ ఉంది, వైరస్ తెగులు. రైతులు రోజు విడిచి రోజు మందులు కొట్టినా కూడా రికవర్ కాని పరిస్థితి ఉంది, మిరపచ్చింది. కానీ కలాష్ కంపెనీకి సంబంధించిన మిర్చి రకాలు సైంటిస్టులు గానీ బీడర్లు గానీ ఈ రానున్న రోజులలో ఇప్పటికే ఆల్రెడీ ఇక్కడ ఉన్న హైబ్రిడ్స్ మొత్తము బ్లాక్ ట్రిప్స్ కు కొంత సర్వైవ్ తట్టుకొని నిలబడగలుగుతున్నాయి. ఇది నిన్న నేను ఖమ్మం మార్కెట్ కి వెళ్తున్నప్పుడు మిగతా తేజ రకాలేమో వైరస్ కన్వర్ట్ అయి ఉన్నాయి. 1545 అనేది కన్వర్ట్ కాలేదు, తట్టుకుంది. రైతులకి మెరుగ్గా వైరస్ తట్టుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చే హైబ్రిడ్లు కలాష్ కంపెనీలో ఉన్నాయి మీ దగ్గర, మా దగ్గర. ప్రజెంట్ వాటర్ మిలాన్, మెలోడీ, పంప్కిన్ వచ్చి ఇక్కడ మన దగ్గర టమాటో మిర్చి అవపడుతుంది సార్, దీని గురించి చెప్పండి సార్. ఇది కలాష్ కంపెనీకి సంబంధించిన 919 F1 హైబ్రిడ్ టమాటా మిర్చి రకం. చపాటా, వరంగల్ చపాటా మిర్చి రకం అంటారు దీన్ని. అవును, ఇది ప్రజెంట్ అంటే దేశవాళీ రకం ఉంది. మనకి ఎక్కువ మేజర్ గా వరంగల్, నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో ఎక్కువ సాగు చేస్తారు రైతు సోదరులు. ఓకే, అయితే రీసెంట్ జియో ట్యాగ్ కూడా ఇచ్చారా? అది దేశీ రకానికి ఇచ్చింది సార్. ఓకే, అయితే దాంట్లో మనము కలాష్ కంపెనీ హైబ్రిడ్ తీసుకొచ్చింది. దేశవాళీ రకంలో హైబ్రిడ్ తీసుకొచ్చింది. అయితే ఒకప్పుడు దేశీ రకం మినిమం 10 నుంచి 15 క్వింటాల్ ఈల్డ్ వచ్చేది. అవును, ఇప్పుడు ఈ బ్లాక్ ట్రిప్స్ వైరస్ అంటే వాతావరణం సరిగా అనుకూలించక 1 క్వింటాల్ నుంచి 2-3 క్వింటాల్ పడిపోయింది రేటు. దేశవాళీకి మినిమం ప్రజెంట్ 30,000 ఉంటే దానికంటే ఇది ఒక 3 నుంచి 5,000 వరకు తక్కువ పడుతుంది. కానీ ఇది 45 రోజుల ఎర్లీ వెరైటీ, 45 నుంచి 50 రోజుల క్రాప్ వచ్చి రైతుకు మీడియం రకం అంటే మేనేజ్మెంట్ మీడియం చేసే రైతులకి 10 నుంచి 15 క్వింటాల యావరేజ్ ఈల్డ్ అయితే ఉంటుంది. మంచి మేనేజ్మెంట్ 15 క్వింటాల వరకు యావరేజ్ ఈల్డ్ ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే అంతకుముందు దేశవాళీ రకాలు 15 క్వింటాల వరకు వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. అది పెట్టగానే వైరస్ అటాక్ అయిపోయి కాయట్లేదు. చిన్న తట్టుకుంటుందా వైరస్ తెగులను కొంతవరకు తట్టుకొని మినిమం అయితే గ్యారంటీగా రైతుకు 10 నుంచి 15 క్వింటాల క్రాప్ అయితే ఎక్కడికి పోదు, రైతును కాపాడుతుంది. సో ఇది మనకు ప్యాకింగ్ ఎలా, ఎంత 10 గ్రాముల ప్యాకింగ్, 10 గ్రాముల ప్యాకేజ్. ఓకే, దీంట్లో దీంట్లో ముఖ్యంగా చాలా కంపెనీలు చపాటా మిర్చి రకాలను తీసుకొస్తున్నాయి. కలాష్ కంపెనీకి సంబంధించిన 919 ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ స్టెమ్ దగ్గర ఈ పలక మాదిరిగా పల్లెం మాదిరి అంటే ఇట్లా బొంగ మాదిరిగా ఉండదు. అయితే దీనికి ఇది ఇట్లా ఉండడం వల్ల కారణం ఏంటంటే రైతు సోదరులకు తాలు % తక్కువ అవుతుంది. కారణం ఏంటంటే ఇది ఎక్కువ మంచు కానీ వర్షం మామూలుగా చిరుజల్లులు పడ్డప్పుడు వేరే హైబ్రిడ్స్ ఏమో ఇట్లా ఈ మాదిరిగా ఉంటుంది, అందులో నీరు ఉండి తాల్ % ఎక్కువ అవుతుంది. కానీ ఇది తాల్ % తక్కువ, ఎందుకంటే ఇది నీళ్లు పడగానే జారిపోయేటట్టు ఉంటుంది. సో ప్రతి రైతు సోదరులు ఇది మన 10 గ్రామ్ ప్యాకెట్ ఉంటుంది. 10 గ్రామ్ ప్యాకెట్ ఎంత ఉంటుంది సీడ్? మినిమం 700 రూపాయలు, 700 నుంచి ఉంటుంది. సో ఇంకా ఇతర రకాల గురించి రకాలు సార్. ఇది కృష్ణ 604 సార్. ఇది మీడియం గ్రూప్ అంటే మామూలుగా కారం ఉంటుంది కదా, మీడియం 12 కారం. దాంట్లో వైరస్ ఎక్కువ తట్టుకునే రకం ఇది వైరస్ తట్టుకునే రకం కృష్ణ 604. అంటే ఎలా ఉంటది కారము ఉంటుంది సార్? మీడియం మీడియం
మీడియం ఉంటుందా? అంటే మన ఇది ఎండుమిర్చికి వాడతారా పచ్చిమిర్చిదా? అంటే ఇలాంటిది అయితే మనకు కొన్ని ఏరియాలలో తింటారు. అంటే చెన్నూరు, అశోకాబాద్ మార్కెట్ సైడ్ అయితే ఈ థిక్ గ్రీన్ కలర్ ఫుడ్ తింటారు. కానీ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ మార్కెట్ లో అయితే వైట్ కాయ తింటారు. ఇది తినరు. ఓకే. సో అంటే ఎండుమిర్చి రకాలే. ఇది ఎంత ఉంటుంది సార్ ఒక 10 గ్రాముది? ఇది కూడా అంతే 750 రూపాయలు. 750 రూపాయలు. ఓకే. నెక్స్ట్ సార్ ఇది 1731 వచ్చి బ్యాడిగి. డబ్బీ బాడిగిలో మామూలుగా డబ్బీ బాడిగి ఏంటంటే కామన్ గా ఉండే సాధారణంగా డబ్బీ బాడిగిలో జానెడ్ ఒక కాయ ఉంటుంది, దూరం దూరం ఉంటుంది క్రాప్. ఇది మాత్రము గంబెట్ అతి పెట్టిన దగ్గర క్రాప్ ఉంటుంది. తర్వాత వైరస్ తెగులం కూడా తట్టుకుంటుంది. ఆ డబ్బీ బాడిగ రకాలు తట్టుకోవు. ఇది కొంచెం డబ్బీ బాడిగ ఇది తట్టుకుంటుంది. 1731 కలర్ ఇట్లా బాగుంటుంది. దగ్గర క్రాప్ కారం ఎక్కువ ఉంటుంది. సాధారణంగా బ్యాడిగ రకాల్లో కారం తక్కువ ఉంటుంది, లో పని చేసి ఉంటుంది. అంటే మినిమం SH 10 నుంచి 12,000 వరకు SH ఉంటుంది. ఇది మాత్రము కారం పర్సెంటేజ్ 33,800 ఉంటుంది. అంటే ఇది ఒక ఎకరానికి ఒకవేళ తెగులు తట్టుకొని నిలబడినా ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు సార్? అవి మామూలుగా సాధారణంగా డబ్బీ బాడిగ రకాలు 10 నుంచి 15 క్వింటాలు వస్తుంది ఈల్డ్. ఇది 25 నుంచి 30 లోపు వస్తుంది. ఓహో సూపర్. 25 నుంచి 30 క్వింటాలు వస్తుంది మోస్తరుగా రావచ్చు. లాస్ట్ ఇయర్ మనము జమ్మికుంట దగ్గర చుంచుకాల వెంకట్రావు నగరం రైతు ఒక ఎకరా సాగు చేసిండు. 1731 30 క్వింటాల పైన ఈల్డ్ వచ్చింది. తెగులు లేవు. 1731 బ్యాడిగి. 1731 బ్యాడిగి. సో ఇది 10 గ్రామ్ ప్యాకెట్ 750 700 ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని అంతే రేట్. తేజ రకాలు ఏమైనా ఉన్నాయా? తేజ సార్ ఇది ఉంది ప్రజెంట్. మేము నిన్న జూలూరుపాడు దగ్గర, ఖమ్మం జిల్లా జూలూరుపాడు అనంతరం విలేజ్ లో రైతు దగ్గర బండారు వెంకటేశ్వర్లు, తర్వాత మహిబాద్ జిల్లా జామాలపల్లి దగ్గర ప్రశాంత్ నాయక్, తర్వాత బీరోలు పేర్లు కూడా బాగానే నోటెడ్. దేవేంద్ర రెడ్డి దగ్గర, తర్వాత కాకర్ల 3 వీరు నాయకు ప్రశాంత్ నాయక్ దగ్గర ఇవన్నీ కలెక్ట్ చేసుకొచ్చినాము. ప్రజెంట్ వీళ్ళ చైన్లు ఎట్లా అంటే కొంచెం తేజ కంటే ఇది 1545 అనేది ఈ మన KSP 1545 రకం. తేజ కంటే కొంచెం మందంలో కొంచెం దొడ్డు ఉంటుంది, కానీ బాగా తెగులను తట్టుకునే రకం. వైరస్ లేదు, తెగులు తట్టుకుంటుంది. పక్కపొంటి ఒడ్డు పక్కపొంటి వేరే తేజ రకం ఫుల్ కన్వర్ట్ అయిపోయింది, అందులో కాయ లేదు. ఇది మాత్రం విరగ కాసింది. ఎకరాకి 35 నుంచి 45 క్వింటాల ఈల్డ్ ఉంది ప్రజెంట్. ఇది 154. సో ఇది ఎంత ఉంది సార్ 10 గ్రామ్ ప్యాకెట్ సీడ్? సేమ్ సార్ 700. సో ఇంకా బెస్ట్ ఏం రకాలు ఉన్నాయి సార్? ఇంకా ఇది బంగారం సార్. ఇది బంగారం డ్యూయల్ పర్పస్. ఇది ఓకే. దేని పర్పస్ సార్? ఇది డ్యూయల్ పర్పస్ అంటే 2 రకాల పచ్చిమిర్చిగా వాడొచ్చు, ఎండుమిర్చిగా పనిచేయచ్చు. ఓకే. అది కూడా కృష్ణ 604 కూడా డ్యూయల్ పర్పస్ వాడతారు కొన్ని ఏరియాలలో, కారం బాగా తినే వాళ్ళు. ఇది కూడా వాడచ్చు. అయితే ఇది కాయ ఏంటంటే ఇది లైట్ గ్రీన్ ప్యారెట్ కలర్ ఉండడం వల్ల ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. ఉన్న ఏరియాలో మాస్ ఏరియాలలో అయితే ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి ఆ కృష్ణ 604 సార్. ఓపీ రకంలో సార్ ఇంకొకటి సార్, ఇది ఓపీ రకంలో ఈ కంగన 414. ఇది ఏంటంటే మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఈ బంగారం వచ్చేసి ఒక ఎకరానికి తెగులు తట్టుకునైనా ఎంత రావచ్చు ప్రొడక్షన్? మినిమం 35 నుంచి 45 క్వింటాలు. 35 నుంచి 40 క్వింటాలు షూర్ వస్తుందా? ఖచ్చితంగా. మార్కెట్ లో ఎంత ఉండొచ్చు అందాదా? ప్రజెంట్ మీడియం రకం గ్రూప్ కు కంటే ఒక 1000 రూపాయలు తక్కువ పడుతుంది సార్. ఎంత నడుస్తుంది సార్? సపోజ్ 13,000 మీడియం రకం ఉంది ప్రజెంట్. మనం ఆ కంపెనీ పేరు చెప్పాలి. దానికి 13,000 అంటే ఇది 11,500 12,000 పడుతుంది సార్ మినిమం. కాకపోతే అది తెగులు తట్టుకోదు, ఇది తెగులు తట్టుకుంటుంది బంగారం. ఓకే సూపర్. ఇదేదో చెప్పబోతున్నారు. ఇది 414 సార్. ఇది కలర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇది దేశవాళ రకం. అంటే మనం 334 అంటారు మామూలుగా. అవును. గుంటూరు మార్కెట్ లో 334 కింద ఉంటారు, వరంగల్ మార్కెట్ లో కూడా 334 కింద ఉంటారు. ఇది మన దాంట్లో 334 ఏంటంటే మనం దేశవాళ రకం. వెనకట కేజీలు 2 కేజీలు పోస్తారు కదా, దాంట్లో హైబ్రిడ్ ఇది 414. ఇది మినిమం 30. దేని పర్పస్ వాడతారు సార్? ఇది కారమే. కలర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు ఆగే కలర్ ఎక్కువ ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఇది దాదాపు ఎంత రావచ్చు ఎకరానికి దిగుబడి? 35 40 మధ్య 30-35 టన్నులు రావచ్చు. సారీ క్వింటాల్ 30 నుండి 35 క్వింటాల్ రావచ్చు. ఇంకా ఇది తెగులు తట్టుకుంటుందా? ఆ తెగులు మధ్య రకంగా తట్టుకుంటుంది. ఇది ఎంత ఉంటుంది సార్ సీడ్? 10 అంతే 700. ఏది ఇక్కడ మనం చూసుకున్న అన్ని రకాలు 10 గ్రామ్ ప్యాకెట్ 700 ఉంటుందా? ఇంకా ఇదైతే ఇది పరకాల ఏరియా వరంగల్ ఏరియాలో అయితే 807 సార్. ఇది ఎర్లీ వెరైటీ. ప్రజెంట్ ఇది మామూలుగా లో SH లో పనిచేసి ఉంటుంది. కలర్ వాల్యూ ఎక్కువ. అయితే ఇది ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఒక హైబ్రిడ్ నాటిన తర్వాత 65 రోజులు క్రాప్ వస్తుంది, పూతకొచ్చి 90 రోజుల వరకు క్రాప్ వస్తుంది. ఇది మాత్రం 45 రోజులకే పూతకొచ్చి 55-60 రోజుల ఒక ఎట్లా లేదన్నా 10 నుంచి 20 క్వింటాల క్రాప్ వస్తుంది. ఇది BSS 807.
ఈ మిర్చి మినిమం రైతులకి గత 2 సంవత్సరాలు సాగు చేస్తున్నారు. 35 నుంచి 45 క్వింటాల మధ్యలో ఈల్డ్ ఉన్నది. ప్రజెంట్ చెర్ల, భద్రాచలము, వెంకటాపురం, వాజేడు, వెంకటాపురం, వెటనారా మార్కెట్లలో మంచి సాయిల్స్ కాబట్టి ఎక్కువ ఈల్డ్ ఉంది. ఎంత పోతుంది సార్ మార్కెట్ లో? మీడియం రకం కంటే ఒక 1000 రూపాయలు తక్కువ పోతుంది, 1000-1500 తక్కువ పోతుంది. ఎంత రేట్ అప్రాక్సిమేట్లీ? ఇప్పుడు ప్రజెంట్ అయితే 11,500 మార్కెట్. ఈ లో మార్కెట్ లో 11,500 పడుతుంది. గ్రేట్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రైతుల పేర్లు కూడా చెప్తారు. ఇంకా సార్ మనం పచ్చిమిర్చి రకాలకి వెళ్దాం. మనము KSP 168 సార్, గ్రీన్ చిల్లీ. ఓకే, ఇది హైలీ వైరస్ టాలరెంట్, ఎక్కువ తెగులు తట్టుకునే గుణం ఎక్కువ. మళ్ళీ సమ్మర్ వెరైటీ, అంటే మామూలుగా వేరే రకాల వేసవి కాలంలో మంచి కాస్తుందా? వేరే రకాలైతే సమ్మర్ లో ముడతొస్తాయి. సో కూరల్లో వండుకోవడానికి పచ్చిమిర్చి రకం, పచ్చిమిర్చి రకం ఏప్రిల్ మే నెలలో కూడా నాటుకోవచ్చు. ఇది ఇయర్ ఆల్ మొత్తం అప్పుడు క్రాప్ వస్తుందా? నాటుకోవచ్చు అంటారా? క్రాప్ వస్తుంది, ఎండాకాలంలో కూడా క్రాప్ వస్తుంది. ఇయర్ ఎండ్ మొత్తం ఆ టైంలో కూడా నాటుకోవచ్చు, సాగు కాస్తుంది, ఇబ్బంది లేదు. సంవత్సరం మొత్తం పంట దిగుబడి వస్తుంటదా? ఇది KSP. ఇది ఎంత ఉంటుంది సార్ ప్యాకెట్? 650, 700, ఒక 50 రూపాయలు డిఫరెన్స్ అంటే యావరేజ్ సార్. 700, 750, 650 నడుస్తుంది. ఓకే, ఇది వచ్చి KSP 1546. ఇది కొత్తగా బ్యాడీ రకం ఇచ్చినాం. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈల్డ్ మన పరకాల దగ్గర రాయపర్తి విలేజ్ లో మన రామరెడ్డి గారు నాటిండు 1 ఎకరా. మినిమం 35-40 క్వింటాల ఈల్డ్ ఉంది, వైరస్ లేదు. పక్కపోతే ఇదే రకం బ్యాడీ రకం సంబంధించిన వేరే కంపెనీ పెట్టిండు, అది ముడతొచ్చింది, 20 క్వింటాల వరకే కాసినది. క్రాప్ మాత్రం బాగుంది. ఇక దేవసేన సార్, బెండలో బెండ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ మనకి YVM, ELCV, OLCV అనేది వైరస్ వస్తుంది బెండ రకాల. ఇది ఏంటంటే దగ్గర కనుపులతోటి దేవసేన ఎక్కువ తూకం ఉండి YVM గానీ, ELCV గానీ, OLCV గానీ ఏవి ఉండవు, బాగుంటుంది వెరైటీ. దగ్గర క్రాప్ తూకాల పరంగా బాగుంటుంది, కాయ షైనింగ్ ఉంది. మార్కెట్ లో వేరే బెండ రకాలకు దీనికి 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు దేవసేన. ఇది ఒక ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు సార్? ఇది మనం 65 నుంచి 80 కోతల వరకు హామీ ఇవ్వగలుగుతున్నాం. అంటే ఎన్ని టన్నులు ఏమైనా చెప్పగలుగుతారా? కేజీ లెక్క, కోత లెక్క చెప్తాంటాం సార్. కోతలు చెప్పండి. 65 నుంచి 80 కోతల వరకు వస్తుంది. 65 నుంచి 80 కోతల వరకు రావచ్చు దగ్గర కనుపులు. ఇది ఎట్లుంటది అంటే ఎంత 10 గ్రామ్ ఉంటుందా? సార్ ఇది పావు కేజీ ఉంటుంది, 100 గ్రాములు కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకు 100 గ్రాముల ప్యాకెట్ ఎంత ఉందండి సీడ్? ప్రజెంట్ అయితే పావు కేజీ ఉంది సార్. పావు కేజీ 1000 నుంచి 1200 మధ్య ఉంది. 1000 నుంచి 1200 మధ్య. ఒక ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పట్టొచ్చు? ఒక ఎకరానికి 2 కేజీలు పడుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్న మనం కరీంనగర్ జిల్లా అప్పన్నపేట పెద్దపల్లి దగ్గర వాళ్ళు ఒక 3-4 కేజీలు వేస్తారు. అంటే గుంటూరు మాదిరి దగ్గరికి ఎకరానికి 6 కేజీలు వేస్తారు. ఆడ ఒక అంటే కొంతమంది వరంగల్ అయితే 2 కేజీలు వేస్తారు. దూరం పెరిగే కొద్ది తగ్గుద్ది, దగ్గర వేసుకుంటే ఎక్కువ ఇల్లు కోసం. అవునవును. ఇది అయితేనేమో ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ మిర్చి రకాలన్నీ ఒక ఎకరానికి అప్రాక్సిమేట్లీ ఎన్ని గ్రాములు, 10 గ్రాముల ప్యాకెట్లు ఎన్ని వాడాల్సి వస్తుంది? అంటే ఒక ఎకరానికి సార్ మామూలుగా కంపెనీ కంపెనీ ప్రకారం 12 ప్యాకెట్ సరిపోతాయి సార్. 12 సరిపోతాయి. ప్రజెంట్ ఏంటంటే వాతావరణం కొంచెం అనుకూలం. 12,84 అంటే 8,000 దానికా ఖర్చు వస్తుంది ఒక రైతుకు. అవును, ఒక ఎకరం సీడ్ ఖర్చు. అవును. ఓకే, చెప్పండి. ఇది ఏంటంటే మామూలుగా ఇప్పుడు 15 నుంచి 20 ప్యాకెట్లు పెట్టుకోవాలి సార్. ఓకే, 15 సరిపోతాయి. 12 ముందు పోసుకొని 3 వెనక సీడ్ పోసుకొని సరిపోతుంది పోగుంటల కోసం. ఓకే, ఏంటంటే బాగా ఎక్కువ వైరస్ తట్టుకునే గుణం అయితే ఇవి ఇటుకున్నాయి సార్. బంగారం 807, 414, ఈ 1632 అనేది కూడా మంచి వెరైటీ, చాలా చిక్కడి క్రాప్, దగ్గర క్రాప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అది చెప్పబోతురు. కుబేర్ కూడా ఉంది సార్, బ్యాడీ రకం కుబేర్ కూడా బాగా 40 క్వింటాల వరకు. ఇది బ్యాడీకేనా? బ్యాడీ, లైట్ బ్యాడీ, ఫుల్ బ్యాడీ కాదు. ఇదైతే 1546 ఫుల్ బ్యాడీ. ఇదా ఎంత పోతుందండి మార్కెట్ లో అప్రాక్సిమేట్లీ? ప్రజెంట్ 12,000 పోతుంది. ఇంకేదో చెప్పబోతురు సార్? ఇంకా ఇది వచ్చి 1809 స్వీట్ కార్న్ సార్. ఇది సరే, స్వీట్ కార్న్ వచ్చి 1809. మామూలుగా వేరే వాటికి అది ఉంటాయి కదా సైడ్ బ్రాంచెస్, దీనికి ఎక్కువ ఉంటాయి, పచ్చదనంతో బాగుంటది. కంకులు ఎన్ని వేస్తే ఒకటి వస్తుందా? ఒకటే కంకి వస్తాయి కానీ మంచి మందంగా గట్టిగా ఉంటుంది, గింజ శాతం ఎక్కువ ఉంటుంది. ఇది ఎట్లా సార్? ఇది ప్యాకెట్ ఎంతలో దొరుకుతుంది మనకు? పావు కిలో, అర కిలో? కేజీ ప్యాకెట్ 2200 రూపాయలు ప్యాకెట్. 2200 పడతా? 100 డేస్ క్రాప్. ఓకే, ఎర్లీ వెరైటీ. ఒక ఎకరానికి ఎన్ని టన్నులు రావచ్చు? ఎన్ని క్వింటాల్? టన్నులు 9 టన్నులు తీయచ్చు. 9 టన్నుల వరకు రావచ్చు. 9 టన్నులు ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా మీ స్పెషాలిటీ ఏంటి?
టమాటాలో ప్రగతి సార్. ప్రగతి స్టేకింగ్ వెరైటీ. ఇది స్టేకింగ్ వెరైటీ. ఇది సమ్మర్ వెరైటీ. ఎండాకాలంలో బాగా కాస్తుందా? సమ్మర్ వేసుకోవచ్చు. దీంట్లో అసిడిక్ ఎక్కువ ఉంటుంది, పులుపు శాతం ఎక్కువ ఉంటుంది. మనకు మార్కెట్ లో పోయినప్పుడు ఈ టమాటా కొన్న రైతులు కానీ వేరే బయ్యర్స్ వాళ్ళు ఇదే కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే తొందరగా బాయిల్డ్ అయ్యి మెత్తగా పడిపోతుంది. ఎక్కువ కాలం నిలువ ఉంటుందా? ఎక్కువ కాలం కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. రుచి కూడా బాగుంటుందా? అదే పులుపు ఎక్కువ ఉండి మనకి టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇది బాహుబలి. ఇది చెప్పండి సార్. ఇది ప్రగతి. ఈ వెరైటీ మనకు ప్యాకెట్స్ ఏ గ్రాములలో? 10 గ్రామ్స్. 10 గ్రాములు ఎంత ఉంటుంది సార్ ప్రైస్? మినిమం 700-750 రూపాయలు. 700-750 ఉంటుంది. ఒక ఎకరం వేసుకోవాలంటే ఎన్ని ప్యాకెట్లు పడతాయి? 5 ప్యాకెట్లు. 5 ప్యాకెట్లు సరిపోతాయి. 4 నుంచి 5 ప్యాకెట్లు. ఓకే. నెక్స్ట్ బాహుబలి సార్. బాహుబలి కొంచెం తక్కువ డబ్బులు, అంటే మీడియం రైతులు ఉంటారు కదా. అవును. సేమ్ ఈల్డ్ కూడా సేమ్ ఉంటుంది. ఇది బాహుబలి తక్కువ రేట్ లో మనకి 300-320 రూపాయలు దొరుకుతుంది. సో ప్యాకెట్ ఎంత కేజీదా? 10 గ్రాములే. 10 గ్రాములే. 10 గ్రాములు. ఓకే. 10 గ్రామ్ ప్యాకెట్ ఎంత ఇది బాహుబలి? 300-350 నుంచి 400 మధ్య. ఇంకా ఇదైతే సారథి. ఇదే దేశీ రకం ఉన్నట్టు కొంచెం చూడడానికి కొంచెం దేశీ రకం ఇది. ఇది ఇంకా వీటన్నిటికంటే కొంచెం అసిడిక్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దేశవాళీ టైప్ ఉండి పలకల మాదిరి ఉంటుంది. కట్లుందా? పలకల మాదిరి ఉంటుంది. పలకల మాదిరి ఉంది. సో ఇది ఎంత ఉంటుంది సార్ 10 గ్రామ్ ప్యాకెట్? అంతే సేమ్ సార్. 300. ఓకే. ఇక ఇది వచ్చి బంతి ఎల్లో సునీల్. వెరీ హై ఈల్డ్ వెరైటీ. ఏం పేరు సార్ ఇది? ఎల్లో సునీల్. ఓకే. 5460. ఎల్లో సునీల్. ఓకే. ఇది కూడా బాగానే ఉంటుంది సార్. బంతి ఏంటంటే మామూలు బంతి రకాలల్లో ఇట్లా మనము ప్రెస్ చేసి వదిలినప్పుడు కొన్ని ఇట్లా ముడుచుకుపోయి ఉంటాయి. దీని వెరైటీ ప్రత్యేకత ఏంటంటే ఇది ఇప్పుతుంది. మనం ప్రెస్ చేసి వదిలినప్పుడు ఆటోమేటిక్ దానికి అదే ఓపెన్ అవుతుంది బంతి. వేరే రకాలు ఏమో ముడుచుకొని ఉండడం వల్ల ఈ ఉన్న వాళ్ళు కానీ బయర్స్ కానీ నష్టపోతారు. ఎందుకంటే ఇది మాడిపోయినట్టు అయిపోతుంది ముడుచుకుపోయి, ఇందులో చెమటొచ్చి. ఇది సీడ్ ఎట్లా దొరుకుతుంది సార్ మనకి? ఎన్ని గ్రాములు? ఇది కేజా ఎలా దొరుకుతుంది? సీడ్ కౌంట్ 1000 సీడ్ ఉంటుంది. ఓహో, సీడ్ కౌంట్ 100 సీడ్. 100 సీడ్ ఎంత ఉంటుంది ప్యాకెట్? మామూలుగా 300. 350-300 అది వస్తుంది. ఒక ఎకరానికి ఎన్ని పడతాయి ప్యాకెట్స్? 2000 సీడ్. 2 అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. అంటే 1000 సీడ్ ఉన్నాయి. 1000 అంటే ఎంత ఖర్చు రావచ్చు రైతుకు సార్? ఒకటి 1700-1800 వరకు ఉంటుంది సార్. 1750-1800 పడుతుంది ఒకటి. అంటే 18-36 3500 ఖర్చు. 3500 వరకు ఖర్చు వస్తాయి. ఎన్ని టన్నులు రావచ్చు? టన్నులు అంటే 30 టన్నుల దానికి వస్తుంది. ఓకే, సూపర్. ఫార్మర్ మేనేజ్మెంట్ సార్. అంతేలేండి. అంటే అప్రాక్సిమేట్లీ అడుగుతున్నా. అంటే మంచి భూమిలో బలం ఉండి ఆయన మంచి ఎరువులు వాడితే కనుక మంచి దిగుబడి వస్తుంది. మంచి న్యూట్రియన్స్ వాడి అంటే చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ పుచ్చకాయ ఏదో మనకు ఉంది. ఇది క్యాండీ. మెలోడీ ఏంటంటే మనకి మెలోడీనా తెలంగాణ. సో మెలోడీ వాటర్ మెలన్. మెలోడీ ఇందులో 2 క్యాండీ ఒకటి. ఇవన్నీ అవేనా? మెలోడీ మొత్తం మెలోడీ. చెప్పండి సార్. ఇది మెలోడీ వెరైటీ వచ్చి ప్యాకెట్ మినిమం 1500 దొరుకుతుంది సార్. ఒక ప్యాకెట్ ఎన్ని గ్రాములు సార్? 50 గ్రాములు. 50 గ్రాములు. ఒక ఎకరాకి వచ్చి 5 నుంచి 6 ప్యాకెట్ పెట్టుకోవచ్చు. మినిమం ఇల్లు 20 టన్నులు. ఓకే. మంచిగా చేసుకుంటే 25. చెప్పండి సార్. క్యాండీ చెప్పండి. 2 రకాలు మెలోడీ క్యాండీ మంచి రకాలు సార్. మనకు సారకల కాయలో గరడ ఉంది. ఓకే. గరడ కూడా మంచి రకమే. సీల్లెస్ అది గరడ. ఎక్కువ గుజ్జు శాతం ఎక్కువ ఉంది, తీపిదనం ఎక్కువ ఉంది, ఎక్కువ కీపింగ్ క్వాలిటీ ఉంటుంది. సమర్థవంతంగా తెగులు తట్టుకుంటుంది. ఉన్న వాతావరణ పరిస్థితులలో నంబర్ 1 దేశంలో నంబర్ 1 ఏదంటే కలర్స్ కంపెనీ మెలోడీ. ఓకే. మెలోడీ. ఓకే. ఎంత ఉంటుంది సార్ ఇది ప్రైస్? ఎన్ని గ్రాములు ఉంటుంది ప్యాకెట్? 50 గ్రాములు. 50 గ్రాముల ప్యాకెట్ ఎంత ఉంటుంది సార్? మినిమం 1500-1550 రూపాయలు దొరుకుతుంది. ఓకే. మీకు హైదరాబాద్ లో ఉందా సార్ ఇది? ఎక్కడ ఉంది సార్? హైదరాబాద్ లో మన డీలర్స్ ఉన్నారా? ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సునీత సీడ్స్ ఉన్నది. తర్వాత సాయి ఏజెన్సీస్ హైదరాబాద్. ఓకే. 2 షాపులు ఉన్నాయి సార్. ఓకే. అక్కడ మనం కొనుక్కోవచ్చు. దొరుకుతాయి. వరంగల్ లో అయితే వాసవి, శ్రీఫల, అరుంధతి. సో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో మీకు ఉన్నాయి డీలర్స్ ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఓకే. డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ ఉన్నారు. ఓకే సార్. ఇంకేం సార్? ఇది సోరకాయ. పంకిన్ 163. మంచి వెరైటీ. ఇది ఏం రకం సార్? పంకిన్ 1663. 1663. మంచి రకం సార్. ఓకే. ఎక్కువ ఈల్డ్ ఉంటుంది, తెగులు తట్టుకొని. ఎకరానికి ఎన్ని టన్నులు వస్తాయి సార్? అంతా నేను. ఓకే. నెక్స్ట్ సోరకాయలో 2-3 రకాలు ఉన్నాయి సార్ మనకి. ఓకే. టార్జాన్ ఉంది,
తర్వాత ఇది ఎన్ని టన్నులు వస్తుంది ఒకసారి ఇది పంపింగ్ ఈ రకము వేరే రకము కంపేర్ టు అదర్ వెరైటీ రెండు ఒకటేసారి సాగు పెట్టినాము డెమో పర్పస్. దాంట్లో మామూలుగా అంటే ఇప్పుడు టాప్ మోడల్ లో ఉన్న హైబ్రిడ్ అది దానికి 12 కాయలు వచ్చినాయి ఒక చెట్టుకు, దీనికి 18 కాయలు వచ్చినాయి 163. మళ్ళీ సైజు ఏకరీతి సైజు అంటే సైజు ఉంది, అదేమో 12 మంచిగా ఉండి తతిమయాన్ని చిన్న చిన్నగా అయిపోయినాయి. రైతులు ఇప్పుడు బాగా ఇది ఒక ఎకరానికి 30 నుండి 35 టన్నుల వరకు వస్తాయి. ప్రజెంట్ రైతు మన విత్తన ఖర్చు ఎంత రావచ్చు ఒక ఎకరానికి? 5,000 వరకు రావచ్చు. రైట్ సార్. నెక్స్ట్ వచ్చి డబుల్ సోరకాయలో 3 రకాలు ఉన్నాయి సార్. టార్జాన్ ఒకటి, రైడరు, ప్రతీక్, 3 రకాలు. ఇవి ఈ టైప్ ఉన్నాయి. ఇక్కడ మనకు దేశీ రకం ఉన్నది, దేశ వాళ్ళు 1123 కింగ్. ఇది కూడా మంచి ఈల్డ్ సార్, మంచి వెరైటీ. ఎంత సార్ ఇది ప్యాకెట్? ఒకటి ప్యాకెట్ ఎన్ని గ్రాములు? ఇది 350-300 దొరుకుతుంది సార్. ఎంత? 10 గ్రామ్సా? 50 గ్రాములు. 50 గ్రాములు. ఇది వచ్చి 200-250 రూపాయలు దొరుకుతుంది. ఇది 50 గ్రాములేనా? అన్ని 250 రూపాయలు ఉంటాయి. సో ఇక ఉల్లిగడ్డ, ఆనియన్ ఏం రకం సార్ ఇది? KSP 1700. 1700 రెడ్ ఆనియన్ సార్. ఇప్పుడు కొన్ని ఏరియాలో రెడ్ ఆనియన్ ఎక్కువ పోతుంది, అవును, కొన్ని ఏరియాలో వైట్ ఆనియన్ ఎక్కువ పోతుంది. మాకు వరంగల్ మార్కెట్ లో కొంచెం వైట్ ఆనియన్ ఎక్కువ పోతుంది. ఇది వచ్చి ఉజ్వల్ మనకి జనగామ వరంగల్ మార్కెట్ లో బాగా, కరీంనగర్ మార్కెట్ లో వైట్ ఆనియన్ ఎక్కువ పోతుంది. ఇప్పుడు గద్వాలు ఏరియా, ఇటు రాయలసీమ, అటు కూడా కర్నూలు ఎక్కువ ఇది ఎర్రది వేస్తారు. 1700 ప్రసిద్ధి. సో ఇది ఎంత అండి ఇది ప్యాకేజ్? ఇది వచ్చి ఒక ప్యాకెట్ హాఫ్ కేజీ 1500. హాఫ్ కేజీ ప్యాకెట్ ఇది ఎంత సార్? 1500 ఒక కేజీ. కేజీ అయితే ఒక కేజీకి 1500 ఖర్చు అవుతుంది. ఇది వచ్చి ఒక కేజీకి 2800 నుంచి 3000 ఖర్చు అవుతుంది. ఇది వైట్ ఆనియన్ కి అయితే. ఇట్లా ఎకరానికి ఎన్ని కేజీలు వేయాలి సార్? మామూలు 2 కేజీలు సరిపోతుంది. 2 కేజీలు అయితే 2.5 నుంచి 3 కిలోలు అయితే సరిపోద్ది. సో అప్రాక్సిమేట్లీ తెల్లదైతే ఎన్ని టన్నులు రావచ్చు సార్ ఎకరానికి? 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అందులో ఈ దేవసేనతో పాటు బెండ రకం కరిష్మా కూడా ఉంది సార్. ఈ కరిష్మా కూడా మంచి రేటు. మా దగ్గర క్రాప్ చికెన్ క్రాప్ ఉంటుంది, YBM, ELC, OLC తట్టుకుంటుంది. రైతులకి మార్కెట్ లో పోతే మిగతా బెండ రకాల కంటే ఒక 10 రూపాయలు పెంచి పెట్టే కొనుక్కునే అవకాశం ఉంది, ఎందుకంటే షైనింగ్ ఉన్నది, కాయ బాగుంటుంది. తర్వాత రిచ్ గార్డ్ లో 1825. ఇదేంటంటే ఇప్పుడు ఒకప్పుడు మనం లాంగ్ అంటే లాంగ్ కొనుక్కునేది. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేది. ఒక ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల పెద్ద ఉన్నా కూడా సరిపోయేది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తల కుటుంబం అయిపోయింది. ఇప్పుడు అంతా చిన్న సైజు తీసుకుంటారు కాబట్టి దీంట్లో కంపెనీ ఆలోచించి 1825 బీర తీసుకొచ్చింది. ఈ సైజ్ తోటి ఉండి ఇది రిజల్ట్స్ ఎక్కువ ఉంటుంది, మంచి గ్రీన్ కలర్ తోటి ఉండడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ప్యాకెట్ ఇది వచ్చి 50 గ్రామ్స్. ఇది 50 గ్రామ్ ప్యాకెట్. ఇది వచ్చి 550 రూపాయలు ఉంటుంది. 550. ఇది వచ్చి ఎన్ని అవసరం పడుతుంది? ఒక ఎకరానికి 4-5 సరిపోతుంది. ఎంత అన్నారు ఒక ప్యాకెట్? 550 రూపాయలు పడుతుంది. కొంచెం దగ్గర పెట్టుకున్న వాళ్ళకైతే 8 ప్యాకెట్ దాకా పడుతుంది. 1 ప్యాకెట్ కేజీ. ఎర్రది పర్ కేజీ సార్. ఇది ప్రసిద్ధి రెడ్ ఆనియన్ కలర్స్ కంపెనీ. ఇది పర్ కేజీ 1500 to 1600 లో దొరుకుతుంది రైతు. ప్రైజ్ 1500 నుంచి 1600 దొరుకుతుంది రైతుకు. ఇది వచ్చి రెడ్ వైట్ ఆనియన్ ఉజ్వల్. ఇది వచ్చి 2800 రూపాయల నుంచి 3000 మధ్య దొరుకుతుంది కేజీకి. ఒక ఎకరాకి 2 నుంచి 2.5 కేజీలు 3 కేజీల వరకు వేసుకోవచ్చు. దిగుబడి వస్తుంది సార్ 40 టన్నుల వరకు వస్తుంది. 40 టన్నులు. తెల్ల సేమ్ వస్తుంది, ఎందుకంటే కొన్ని ఏరియాలలో వైట్ లైక్ చేస్తారు. మా తెలంగాణలో కొన్ని ఏరియాలలో అయితే రెడ్ అని, అంటే ఇప్పుడు రాయలసీమ కానీ కొన్ని హైదరాబాద్ 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. రైట్ బ్రదర్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. హైదరాబాద్ ఎక్కడ ఉంది? అక్కడే మాది వరంగల్ సార్. హైదరాబాద్ దగ్గర సాయి ఏజెన్స్, స్వింగ్టా సీడ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ మేము అమ్మనికి బిల్ కావాలి కదా, బిల్ లేకుండా అమ్మనికి లేదు. అసూరెన్స్ మాది ఎట్లా అంటే కార్డు ఉంది, అతనికి ఫోన్ చేయండి. 11 రాసుకో. ఇంగ్లీష్ సార్, తెలుగే ఉంది సార్, తెలుగే ఉంది. మీ కార్డు ఇవ్వండి, వెబ్సైట్ లో మీరు ఎక్కడ సార్? అది గజ్వేల్ అండి సార్. సునీత సార్
సో ఇది ఫ్రెండ్స్ కలాస్ సీడ్స్ యొక్క వీళ్ళ యొక్క స్టాల్ ప్రత్యేకతలు, వీళ్ళ యొక్క వివరాలు. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.